నెడివి లక్ష్మి ఏదైనా డెసిషన్ తీసుకోవడానికో లేదా ఎక్కడికైనా వెళ్ళడానికో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది, డైలమాలో ఉండిపోతాము, సస్పిషియస్గా ఫీల్ అవుతూ ఉంటాము. సో అదే నేమ్ని ఒక సినిమా ద్వారా బయటకు తీసుకొస్తున్నారు అంటే ఎలా అనిపిస్తుంది? సో సందిగ్ధం సినిమాకి సంబంధించిన టీం అంతా నా దగ్గర ఉన్నారు. సో అసలు సందిగ్ధం అన్న టైటిల్ ఎందుకు పెట్టారు, నిజంగానే సందిగ్ధంలో పడిపోతామా మరి సినిమా చూసిన తర్వాత ఏంటి అనేది టీం అందరినీ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హీరో హీరోయిన్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఎందుకు ఈ డైరెక్షన్ లో కూర్చున్నారు? ఫస్ట్ మీరిద్దరు ఎందుకండి వదిలిపెట్టారు? మా పెద్ద మా పక్కన ఉండాలి. ప్రొడ్యూసర్ పక్కన లేకపోతే కష్టంగా. నెక్స్ట్ సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నట్టున్నారు. బుక్ చేసుకున్నారా? ఫిల్డ్ అందుకే మళ్ళీ ఎక్కడ జంప్ అయిపోతారు అని. ఏంటండి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఏది చెప్తే అదే. బట్ ఇందాకటి నుంచి కొంచెం చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, ఎందుకు అన్న ఫీల్లో ఉన్నారు. బట్ ఇంటికి పోయిన తర్వాత మీ పని అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు. అంటే నార్మల్గా సందిగ్ధం ట్రైలర్ అండ్ టీజర్ రెండు చూసాను, చాలా చక్కగా ఉన్నాయి. అండ్ మాకు కూడా అనిపించింది, ఒక సందిగ్ధంలో పడిపోయాం మేము ట్రైలర్ అండ్ టీజర్ చూసినప్పుడు. ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు, ఆర్ఎల్స్ ఏ కంటెంట్ ఏంటి అన్న ఆ ఫీల్ కలిగింది. సో ఈ కంటెంట్ పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే అన్ని రకాల స్టోరీస్ వస్తాయండి. మెయిన్ 4 క్యారెక్టర్స్లో 4 రకాల స్టోరీస్ డెవలప్ అవి వస్తాయి. సో ప్రతి క్యారెక్టర్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏదైనా కానీ ఒక ట్విస్ట్, ప్రతిదీ కూడా ట్విస్టులతో పాటు ఉంటుంది. క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. ఇదేంటి ఇలా జరిగింది అనుకుల్లో మళ్ళీ ఇంకొకటి ఇలా ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఉన్న సందిగ్ధాన్ని క్లియర్ చేయడమే సినిమా మోటివ్ మెయిన్. అంటే ఈ మధ్య చాలా రియలిస్టిక్గా వస్తున్నాయి సినిమాలో, రియల్ స్టోరీస్ని పిక్ చేసుకుంటున్నారు. అలా ఏమైనా మీ లైఫ్లో జరిగిన సందిగ్ధం లాగా అనుకోవచ్చా? అలాగేం లేదు మేడం. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్కి సంబంధించిన 4 స్టోరీస్ జరుగుతూ ఉంటాయి, కానీ ఇవన్నీ జరిగేది ఒకళ్ళ కోసమే. అంటే అది ఎలా ఉంటుంది, దాన్ని కొత్తగా చూపిద్దామని ఆలోచించి ట్రై చేశాను. కానీ చాలా బాగా వచ్చింది. సూపర్. అంటే ప్రొడ్యూసర్గా వైఫ్ని ఎంచుకోవడానికి, మీ భార్య గారిని మేడంని ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు? మీరే సినిమా తీస్తూ కలెక్షన్స్ కూడా మనకే మంచిగా వస్తాయి అన్న థాట్తో ఏమన్నా? కాదు మేడం, ఎన్నో సంవత్సరాల నుంచి నా డ్రీమ్ అది, ఒక మంచి సినిమా డైరెక్ట్ చేయాలి అని. దానికి ట్రయల్ చేసాము. ఒక 2 సినిమాలు స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోవడం ఇలాంటివి జరిగినాయి. స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. వేరే ప్రొడ్యూసర్స్ ద్వారా. సో అలాగా తర్వాత కూడా మొన్న మధ్య కూడా ఇంకొక మూవీ కూడా అలాగ అనుకొని అందులో చేంజెస్ చేయమంటే నేను చేయను అని అనడం వల్ల లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవడం మూవీ, ఇలాంటివి జరిగినాయి. సో అలా కాదండి, వేరే స్టోరీ. సో అలా నేను కొంచెం డిప్రెషన్లో ఉన్నానని చెప్పి తను నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలి అని నేను సపోర్ట్ ఇస్తాను, నువ్వు హ్యాపీగా నువ్వు ఏదైతే అనుకున్నావు అది చెయ్యి అని తను సపోర్ట్ ఇచ్చింది. కంప్లీట్ చేసాం. భార్య వెనుక భర్త కాదు, భర్త వెనుక భార్య. మేడం, అంటే స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? లైక్ అంటే మీరే హ్యాండ్ తీసుకున్నారు అని చెప్తున్నారు, బట్ ప్రొడ్యూసింగ్ అనేది చాలా కష్టం. అది కూడా ఒక ఫ్యామిలీ నుంచి ఫిల్మ్ రావడము, దాన్ని ప్రొడ్యూస్ చేసి స్క్రీన్ మీదకి తీసుకురావడం అనేది చాలా కష్టం. మీరు కూడా చూసి ఉంటారు. సో ఎక్స్పీరియన్స్ అదంతా లేకపోయినా, బట్ ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫ్రమ్ ద మూవీ? చాలా స్ట్రగుల్స్ తర్వాత బయటకు వచ్చిందండి మూవీ. చాలా అంటే చాలా, ఒకటే కాదు 2 కాదు, చెప్పాలంటే అదో ఇంకో సందిగ్ధం 2 అవుద్ది. బాగా వచ్చింది, అందరూ చూడండి. అంతకుమించి నేనేం చెప్పలేనప్పుడు. బట్ అంటే మీ మాటల్లో, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో తెలుస్తుంది హౌ హీ స్ట్రగుల్డ్ అని. బట్ ప్రొడ్యూసింగ్ చేయాలి అనేది మాత్రం బ్యాక్గ్రౌండ్, ఆయన స్ట్రగుల్ని బట్టి మాత్రం ప్రొడ్యూస్ చేశారు. ఎప్పుడన్నా సందిగ్ధంలో ఫీల్ అయ్యారా? లైఫ్లో మొత్తం ఈ నిర్ణయం తీసుకోవాలి ఆయన పెళ్లి చేసుకునేటప్పుడు కానీ, లేదా మీ స్టడీస్ విషయంలో కానీ, ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడన్నా సందిగ్ధం అలా కన్ఫ్యూజన్లో ఫీల్ అయ్యారా? ఈ మూవీ చూస్తే కంపల్సరీ టైటిల్ చూస్తేనే మనకు ఆల్రెడీ టైటిల్లోనే అర్థం అవుద్ది. అంటే మాకు ఆల్రెడీ ఆ ఫీల్ వచ్చేసింది టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు. హీరో టు హీరోయిన్ కావచ్చు, క్యారెక్టర్స్ వైజ్గా తిరుగుతున్న ఫ్రేమ్స్ కావచ్చు, సో ప్రతిది కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. డైరెక్టర్ గారు ఏ విధంగా తీసుకొస్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా 29th చూడాల్సిందే. బట్ అప్పట్లోపు మీరేమన్నా క్లూ ఇస్తే? అసలు ఏ క్లూ ఇచ్చినా మొత్తం స్టోరీ అంతా రివీల్ అయిపోతుంది. సో ఏ క్లూ వాచ్ ఆన్ థియేటర్స్ ఇన్ సినిమాస్ 29th May. మీకు తలనొప్పి తగ్గిందండి?
కొంచెం డైరెక్షన్స్ ఏమైనా మార్చుదామని. వద్దు వద్దు వద్దు. యాక్చువల్గా మీకు మీరు పేరు సినిమాలో, మీకు మీరు పేరు సినిమాలో పక్క పక్కన కూర్చోకుండా ఎదురెదురుగా కూర్చున్నారు. సినిమా తర్వాత వెంటనే మళ్ళీ పెళ్ళిళ్ళు, సెట్లు, సందిగ్ధం 2 మేడం మేడం అన్నట్టుగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? అలా ఏం లేదు, అలా ఏం లేదు. అంటే ఎదురెదురుగా కూర్చున్నారు కదా, మళ్ళీ డైరెక్షన్ కూడా మార్చితే బెటర్ అని అంటున్నారు డైరెక్టర్ గారు కూడా. సో ఏమన్నా డైరెక్షన్ మార్చితే తలనొప్పి తగ్గడాలు అట్లా ఏమన్నా జరుగుతాయని? అలా ఏం లేవు, ఇదే బెటర్గా ఉంది. సో ఎలా అనిపించిందండి ముందు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు? కానీ మీరు కూడా సందిగ్ధంలో ఫీల్ అయిపోయారా? నేను స్టార్టింగ్ డైరెక్టర్గా నాకు తెలియక ముందే అంటే ఫోన్ చేసి మాట్లాడితే సరే వచ్చి కలిసి స్టోరీ చెప్పారు. ఆ స్టోరీకి నేను ఫిదా అయిపోయాను. సార్ స్టోరీ చాలా బాగుంది, ఖచ్చితంగా చేస్తాం సార్ అంటే వెంటనే ఇంకొక 10 డేట్లు ఫిక్స్ చేసుకుని సినిమా ఓపెనింగ్ అయిపోయింది. తర్వాత సినిమా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడికి వెళ్తే కానీ సినిమా అంటే ఇలా ఉంటుంది, ప్రొడ్యూసర్ అంటే కొత్తగా ప్రొడ్యూసర్ అంటే ఏ సపోర్ట్ లేకుండా దిగారంటే ప్రొడ్యూసర్కి ఇన్ని కష్టాలు ఉంటాయి ఫస్ట్ టైం నేను చూసాను. నా కళ్ళలో నేను చూసాను ఆ రోజు. ఆ ప్రొడ్యూసర్ వల్ల మీకేమైనా కష్టాలు ఏర్పడ్డాయా? నో ఒక తమ్ముడులాగా చూసుకున్నారు నన్ను. సారే కానీ మేడం కానీ తమ్ముడులాగా చూసుకున్నాను చెప్పాలంటే. ఆల్ టీమ్ అందరినీ అంతే, ఎవరికి కానీ ఎక్కడ కానీ తక్కువ చేయకుండా సూపర్. అంటే హీరోయిన్ తో కాంబినేషన్ కానీ తనతో ఉన్న కంఫర్ట్ కానీ ఎలా అనిపించింది? ఎందుకంటే షేర్ అవుతున్నారు. అలా నైస్, పర్లేదు చెప్పండి. అలా ఏం లేదు, అంటే గుడ్ పర్ఫార్మర్, సపోర్టింగ్ అంతా చాలా బాగా ఇస్తారు. గుడ్. చెప్పకపోతే కొట్టేలా ఉన్నారు, చెప్పకపోతే కొట్టేలా ఉన్నారు. అంటే సినిమాలో డాక్టర్ గా రోల్ ప్లే చేశారని చెప్పారు. అంటే యాక్చువల్లీ ఎవరైనా ఏదైనా ఒక చేయాలి అనుకున్నప్పుడు ఒక వేలో వెళ్దాం అనుకుంటాం కానీ లైఫ్ ఇంకొక వేకి టర్న్ చేస్తూ ఉంటుంది. సో అట్లా మీరు యాక్టర్స్ అవ్వాలనే వచ్చారా? నా రియల్ లైఫ్లో నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాను, అందుకే డాక్టర్ రోల్ ఇచ్చారేంటండి? నేను యాక్టర్ అయ్యాను, అందుకే డాక్టర్ రోల్ తీరిపోయిందిలేండి. డాక్టర్ రోల్ వేసాను కదా, అర్థం కాలేదు. దీంట్లో చేశాను కదా డాక్టర్గా. నేను కూడా ముందుకు రావాలేమో అనిపిస్తుంది నాకు. ఓకే, సో అంటే డైరెక్టర్ గారికి చెప్పారా నేను అంతకుముందు డాక్టర్ అవ్వాలనుకున్నానండి అందుకే డాక్టర్ రోల్ ఇవ్వండి అని? అట్లా లేదు చెప్పలేదు. సో దీని ద్వారా ఫీల్ చేసుకున్నారు మీరు డాక్టర్ అవ్వాలి అని. పేషెంట్స్ అందరు బతికే ఉన్నారు కదా. అదే అంటే మా నాన్న పర్సనల్లీ డాక్టర్ ఏమన్నా అయితే పేషెంట్స్ ఇంటికి వస్తారు, వాళ్ళని కొద్ది రోజులు బ్రతకని అంటూ ఉంటారు కదా. అట్లా పేషెంట్స్ అందరు బ్రతికే ఉన్నారు. సేఫ్ అండి. యా, సో ఈ స్టోరీ నుంచి కానీ లేదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ సెట్స్లో? స్టోరీ బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. సో తప్పకుండా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది మూవీ. సో వెయిట్ చేయాలి 29th వరకు చూడాల్సింది. డైరెక్టర్ గారు సెట్స్లో కూడా ఇంత సైలెంట్గా ఉంటారా? అంటే అట్లేనా? అది అలవాటు అయిపోయింది, షూటింగ్ చేసేసారు. అలవాటు అయిపోయిందా? అలవాటు చేసేసారా మీరు? యాక్చువల్గా ఇంతేనండి, ఇలానే అంటాను. ఇలానే దీన్ని కూడా అర్థం చేసుకోవాలంటే యాక్చువల్లీ నాకు లిప్ రీడింగ్ రావాలేమో అనిపిస్తుంది నాకు, నేను ఎదురుగా వచ్చి. సో లైక్ ఈ స్టోరీని పిక్ చేసుకోవడం కానీ లేదా ఈ నలుగురు జమ్స్ని పిక్ చేసుకోవడం కానీ, సో ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? స్టోరీ అయితే ఎప్పుడో రెడీ చేసుకున్నాం మేడం. తర్వాత 1 by 1 క్యారెక్టర్స్ చూస్ చేస్తూ ఉంటుంటే ఆ సీనియర్ యాక్టర్స్తో వెళ్ళాలనుకున్నది మనం వెళ్ళలేం అని ఫస్ట్ స్టార్టింగ్ అవ్వదు కాబట్టి, సో కొంచెం దానికి తగ్గ క్యారెక్టర్స్ ఎలా ఉంటారు ఏంటని డిసైడ్ చేసుకుంటే త్రూ గ్లోబల్ టాలెంట్ స్టూడియో అని ఇంకా వేరే ఫ్రెండ్స్ అని వాళ్ళ త్రూ సర్కిల్ ద్వారా నలుగురు ఇంట్రడ్యూస్ అయ్యారు. సో చూసిన తర్వాత క్యారెక్టర్కి ఓకే వీళ్ళు సెట్ అవుతారు అని చెప్పి అనిపించింది. ఆ స్ట్రాంగ్ ఫీల్తోనే వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. సో అది నా నమ్మకాన్ని వీళ్ళు స్పాయిల్ చేయకుండా నాకు ఆన్ లొకేషన్ క్యారెక్టర్ పరంగా యాక్టింగ్ పరంగా బాగా సపోర్ట్ చేశారు. ఈవెన్ తెలుగు రాకపోయినా తను కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే నార్మల్ తెలుగు వచ్చిన వాళ్ళకంటే డైలాగ్ అన్నా మనం ఈజీగా కన్వే చేయొచ్చు, ఆ ఎక్స్ప్రెషన్ మనం. తనకి ఎలాగంటే ముందు ఆ సిచ్యువేషన్ తనకి హిందీలో చెప్పేసి ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఫేస్లో ఆ ఫీల్ రావాలి అని చెప్పేసి డైలాగ్ ప్రాంప్టింగ్ ఇచ్చుకుంటూ తనకి ఇంగ్లీష్ రాసి ఇచ్చి ప్రాంప్టింగ్ ఇచ్చుకుంటూ మేనేజ్ చేసాం. సో ప్రామిస్గా ఒక విషయం చెప్పండి. సందిగ్ధం టీజర్ ట్రైలర్ రెండు చూసినా కానీ ఎవరు ఆ క్యారెక్టర్స్ అనేది ఇక్కడ ఫ్రేమ్లో నేను గుర్తుపట్టలేకపోతున్నా, అంత డిఫరెంట్ ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. సో చాలా చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే సహాయం చేయండి మాకు కొంచెం అనేది తన.
ఏదో మాట్లాడుతున్నారు వీళ్ళు. हेल्प अस बोल के पूछेगा ना उसको वो नहीं चाहिए क्या बोल के पूछते हैं Is that character is you? which one sir? Can you help? हेल्प मी बोल के पूछते हाँ. Yes, that's me. అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కదా అర్థం చేసుకోవడం కానీ డాక్యుమెంటరీ కట్ అని చెప్పంగానే దాన్ని మళ్ళీ రీటేక్ చేయడం కానీ ప్రతిది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఉన్నప్పటికీ బాగా సపోర్ట్ చేశారండి ఆర్టిస్టులు నాకంటే ఉంటుంది ఫస్ట్ టైం ఉంటుంది కానీ ఒక 2-3 డేస్లో వాళ్ళు గ్యాదర్ అయ్యారు వెంటనే సపోర్ట్ చేసుకుంటూ బాగా ఇచ్చేసారు నాకు సపోర్ట్ చేశారు. ఓకే దెన్ టెల్ మీ when the script is reached you, what is your experience in on sets? I had a good experience with this film because we are not just a team, we are a family. And yeah, it's a good experience totally all over. అయిపోయింది బస్ తెలుగు what you have learned from this film or the Telugu the words, the Yeah. Telugu words. ఇందాక అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు కొన్ని వర్డ్స్ చెప్పారు నాకు ఏం మాట్లాడారు ఆ ఫీల్ వచ్చింది లైక్ టెల్ మీ what the words you have learned from The Telugu. first word is garu. So I'm on when I on the set, so I asked someone to watch the sir in the Telugu. मतलब sir को Telugu में क्या बोलते थे? He tell me garu. He told me a garu. The sir name is garu in the Telugu. Who have told this? Someone is on set. చారు అంటే తెలుగులో గారు. Yeah. So the మేము garu. నేర్చుకోవాలండి తెలుగు మీరు కాదు. So, garu word and the chala baundi and that ardhamainda belandi that this one's only. ఓకే కంపెనీస్ మీరే నా నేర్పించింది. అదే చాలా బాగుంది. గారు సారుని గారు గారు ardhamainda అర్థమైందా? belandi. ఓకే అంటే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ యు పిక్ దిస్ వర్డ్స్? చాలా బాగుంది. టు హూమ్ యు హావ్ టోల్డ్? చాలా మంది actually someone told me చాలా మంది means very good. So some is complaint with chala sorry compliment with chala బాగుంది. And what is this meaning? He told me this meaning is very good. ఓకే ఓకే అర్థమైందా is అర్థమైందా. He told me అర్థమైందా word. మీరెందుకు నేర్పించారు? అర్థమైందా? అట్లా మనల్ని చంపడానికి అంటే ఇలా చెప్తారో నాకు తెలియదు. ట్రైనింగ్ మొత్తం ఆయనే. టైం మొత్తం ఆయనే. మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు. అలా ఏం లేదు, నేను ఫీల్ అవ్వను. రోజు ఏడ్చేవాడు నాకు తెలుసు. మేబీ తనకు చెప్పడానికి అర్థమవుతుందా నేను ఎలా ఉంటున్నానో తనతో అని ఆ డైలాగ్ నేర్పించుంటారు కదా. అవును, అంటే నేను నేర్పించాను దాని దగ్గర అర్థం అవుతుందని చెప్పడానికి నేను నేర్పించాను. అదే మేమిద్దరం ఎలా ఉంటున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి చెప్పుంటారేమో అంటున్నాను. కాదు ఆయన కావాల్సింది ఇప్పుడు అర్థమవుతుందా లేదా అని నేర్పిస్తుంటారు. కాదు అదే డైరెక్టర్. నేను అదే అర్థం అయ్యో కావాల్సింది ఏదన్నా అది ఇలా ఇవ్వమ్మా అని అడుగుతారు కదా, అది ఇప్పుడు అర్థమైందా లేదా అని కొంచెం తెలియదు. అమాయకంగా కొంచెం ఆ షైతో కొంచెం క్యూట్ గానే కనిపిస్తున్నారు. అలా ఏం అనిపించట్లేదు ఫైనలీ. యా ఏంటండి మీ రోల్ కానీ లైక్ ఆ పేరింగ్ కానీ ఆ అడవులలో చిక్కుపోవడం కానీ డాక్యుమెంటరీ తీయడం కానీ సో ప్రతిదీ కూడా ఒక కన్ఫ్యూజన్లోనే రన్ అవుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ, ఎలా స్క్రీన్ ప్లే రన్ అవుతుంది ఏంటి అని. సో ఆన్ సైడ్ మీకు కొంచెం ఫారెస్ట్లోకి ట్రావెలింగ్ ఉంది కదా, కొంచెం భయం అనిపించడం కానీ లేదా ఈ స్టోరీని పిక్ చేసుకున్నప్పుడు కానీ వర్కౌట్ అవుద్దని కానీ సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఓవరాల్? స్టోరీ పిక్ చేసుకున్నప్పుడు ఏం అనిపించలేదండి, బట్ కాకపోతే మేము వర్క్ చేసేటప్పుడు అక్కడ ఎక్కడైనా లోయల్లో కానీ పడిపోతాయేమో, ఎక్కడన్నా మనకి ఏమైనా జరుగుద్దేమో, అంటే అడవులు ఫారెస్ట్లోకి వెళ్తే మనం ఫస్ట్ టైం కదా, సో అది నేను ఫస్ట్ టైం ఫేస్ చేసేటప్పటికి బాగా భయం అనిపించింది. బట్ ఆఫ్టర్ దట్ వర్క్ చేస్తున్నప్పుడు ఫీల్ కంఫర్టెడ్. నైట్ టైం ట్రావెలింగ్ అంతా అక్కడైనా సార్ మొత్తం నైట్ స్టేయింగ్ అంతా ఎన్ని డేస్ ఉన్నారు? 1 month పైన 1 month మొత్తం ఫారెస్ట్ లోనే. రామచంద్రపురం, రంపచోడవరం, ఓకే 2 లొకేషన్స్.
అంటే ఆ డాక్యుమెంటరీ ఏదో చెప్తే కొంచెం మేము రివీల్ ఆ చేసుకుంటాం. డాక్యుమెంటరీ సందిగ్ధం సినిమా. డాక్యుమెంటరీయే సందిగ్ధం. అసలు కొంచెం ఏమన్నా క్లూ పట్టేద్దాం అని అంటే కొంచెం ప్రొడ్యూసర్ గారు ఏమన్నా చెప్తారంటే అసలు క్లూ ఏమి ఇవ్వడానికి లేదు. క్లూ ఇస్తే మూవీ వచ్చేస్తుంది బయట. ఓకే. మీకు కాంబినేషన్ కదా ఎక్కువగా తనతో మీకు హిందీ వచ్చా? మేనేజ్ थोड़ा 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 मैनेज कर కొంచెం కొంచెం थोड़ा प्याज डालो अట్లా थोड़ा प्याज डालो ఒక ముక్కే వచ్చు. थोड़ा प्याज डालो भैया ఫేమస్ ఇన్ హైదరాబాద్ हाँ। పేదలు భయ్యా కొంచెం వచ్చు. थोड़ा प्याज डालो హిందీ వచ్చు అంటే थोड़ा थोड़ा అంటే తెలుగు వాళ్ళకి थोड़ा प्याज डालो. थोड़ा प्याज डालो యాక్చువల్లీ మీకు కూడా అంతేనా? थोड़ा प्याज डालो. యాక్చువల్లీ అంటే ఈ థోడా ప్యాస్ దాలో దానికి తనతో ఆ కాంబినేషన్ కానీ ఆ ట్రావెలింగ్ కానీ కొంచెం ఇబ్బంది అనిపించింది కదా? అదేం లేదు మేడం, బాగానే తను కూడా అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. అంటే మనం ఏదైతే వే ఆఫ్ డైలాగ్ చెప్తున్నామో సో తను కూడా అర్థం చేసుకుంది. సో వెరీ గుడ్ సపోర్టివ్. సో బాగానే సపోర్ట్ చేసింది తను నన్ను కూడా. సో అట్లా ఏం ఇబ్బంది లేదు. అంటే నాకు బాగా పర్లేదు, ప్రాపర్గా మాట్లాడుతూ కొద్దిగా. బట్ అక్కడెక్కడ అర్థమవుతుందా అంటది కాబట్టి అర్థమైందనే చెప్పాలి. అలా ఏం కాదు, బట్ కొద్దిగా అర్థమయ్యేటట్టు నేను మాట్లాడగలుగుతాను. సో దానివల్ల ఓకే మేనేజ్ చేస్తాను. ఒక పాట పాడమని చెప్పండి హిందీలో. एक गाना गाओ ना वे गाना हाँ। गाओ एक गाना गाओ. no I am not a good singer, I am not a singer. Whatever from Hindi also you can. From Sandigdham, that your choice. no नहीं बोल सकते हम. it's a संदिग्धम Don't bowl Gana. no I can't. Try it from Hindi also. We are listeners. अरे वो क्या गाने के पीछे लग गए रे. ఏం కాదు వెళ్ళిపోతాం, ఇక్కడే కూర్చుంటాం. सर आप गाओ तेलुगु सॉन्ग. ఎవరు సింగర్స్ ఎవరు లేరా? ఇందాక निहाल is a good singer. yeah निहाल బాత్రూమ్ సింగర్ అని కదా. బాత్రూమ్ సింగర్ కూడా కాదు నాయన. మీకేం తెలుసండి ఆయన మాత్రం సింగర్ అని? అంటే మేము ఇద్దరు ఒకటే రూమ్ లో ఉండేవాళ్ళం షూటింగ్ రూమ్ సార్. మార్నింగ్ స్నానం చేసినాక వెళ్ళినప్పుడు వినిపించాడు గట్టిగా సౌండ్. ఏంటి పాటే కదా. అంటే కదా అడిగారు మీరు. మై గాడ్. యా ఓకే. యా అంటే ఈ సందిగ్ధం అన్న టైటిల్ ని డైరెక్టర్ గారిని అడగాలి, ఎందుకు సందిగ్ధం అని పిక్ చేసుకున్నారు? స్టోరీ గ్యాప్ టైం. అంటే స్టోరీని బట్టి లైక్ టెక్స్చర్ ని అందరిని బట్టి సందిగ్ధం అని పిక్ చేసుకున్నారు. మాకు ఒక కన్క్లూజన్ అనేది ఇస్తారా సినిమాలో? మరి మళ్ళీ సందిగ్ధం 2 స్టార్టింగ్ క్యారెక్టర్స్ ఓపెన్ అయ్యేటప్పుడు ఆడియన్స్ సందిగ్ధంలో పడతారు. ఆ క్యారెక్టర్స్ వాట్ ఈస్ వాట్ అని రివీల్ చేసేటప్పుడు ఆ సందిగ్ధం క్లియర్ అవుతుంది ఆటోమేటిక్. ఓకే. అంటే మీ లైఫ్లో మీరు ఎప్పుడన్నా కన్ఫ్యూజ్ ఫీల్ అయింది కానీ, లేదా సందిగ్ధంలో పడడం మీ వే ఆఫ్ స్టైల్లోనే కంటెంట్ పరంగా చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ సందిగ్ధం అన్న రియల్ మీనింగ్ పరంగా అయినా ఎప్పుడన్నా కన్ఫ్యూజ్ ఫీల్ అయ్యారా సినిమా తీసేటప్పుడు? కానీ మీ స్ట్రగుల్ కూడా చాలా పడ్డారని చెప్పారు కదా, అట్లా ఏమైనా ఒక ఇన్సిడెంట్? చాలానే ఉంటాయి మేడం, చాలానే ఉంటాయండి. ఫస్ట్ టీమ్ని డిసైడ్ చేసుకునే దగ్గర నుంచి కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం కరెక్ట్ పర్సన్స్ నా రాంగ్ పర్సన్స్ అని ఉంటుంది కదా, అటువంటి వాటిలో చూస్ చేసుకోవడంలో కొద్దిగా కన్ఫ్యూజ్ వచ్చింది స్టార్టింగ్. దానివల్ల అనుకున్న బడ్జెట్ కూడా కొంచెం పెరిగింది. సందిగ్ధంలో పడిపోయారు అప్పుడే. ఆగిపోతుంది అనే సందిగ్ధంలో అయితే పడ్డాను నేను. సినిమా ఇంకా ముందు ఫినిష్ అవ్వదు, ఆగిపోయింది ఇది కూడా అనే సందిగ్ధంలో పడ్డాను. అది మా వైఫ్ క్లియర్ చేసింది ముందు తీసుకొచ్చి. సూపర్. ఫర్ దట్ వీ షుడ్ కంగ్రాచులేట్ ఫర్. ఏం చెప్తారు మీ వైఫ్కి ఒక చిన్న మెసేజ్? అంటే తన మూవీ చాలా స్ట్రగుల్ పడ్డారు, సినిమాలు అన్నీ ఆగిపోయాయి అని చెప్పారు 1 by 1. ఎట్ ద ఎండ్ సందిగ్ధం సినిమా బయటకు వచ్చింది, ఆన్ స్క్రీన్ May 29th రిలీజ్ కాబోతుంది. సో మీరు ప్రపోజల్ అనుకోండి ఆర్ ఎల్స్ మీ చాయిస్. మీ సినిమా చూపించి చెప్పేసాను మేడం ఆల్రెడీ. మాకు కూడా చెప్పండి కదా. సినిమా చూసాక అప్పుడు మీరు రండి, మీ ముందు చెప్తాను. ఇప్పుడు థ్యాంక్స్ ఏమన్నా చెప్పండి, పాపం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అసలు. ఆన్ మీడియా టైం చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే.
థ్యాంక్ యూ. ఎవరికి అడుగుతున్నారు? ఇక్కడ ముగ్గురు ఉన్నాం. ఇటు డౌట్ కూడా ఉందండి, ముగ్గురున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ కంప్లీట్. థ్యాంక్ యూ మై వైఫ్ సంధ్య. ఫైనల్లీ డైరెక్టర్ గారి మాటల్లోనే సందిగ్ధం May 29th రిలీజ్ కాబోతోంది. సో ఆడియన్స్కి సినిమాకి రావడానికి కానీ సో బెస్ట్ ఎలిమెంట్ ఏంటి ఆడియన్స్కి మీ మాటల్లో ఒకసారి? ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, కంపల్సరీ. ప్రతి ఆడియన్ ఎంజాయ్ చేస్తారు. మంచి సినిమా చూసాం అనే ఫీల్ ప్రతి ఆడియన్లోనూ వస్తుంది. అదైతే 100% డ్యామ్ షూర్గా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సందిగ్ధం May 29th రిలీజ్ కాబోతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.